హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటో కాదు, బొబ్బరి పునుకులతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాము. సో వీడియో చూసే ముందు తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాము. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించుకొని, అలాగే టమాటో పీసెస్ కూడా వేయించుకొని, కాస్త సాల్ట్ వేసుకొని దగ్గర పడిన తర్వాత రుచికి సరిపడా కారం, కాస్త పసుపు వేసుకొని వేయించుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత వాటర్ని వేసుకొని దగ్గర పడేంత వరకు వెయిట్ చేయాలండి. అది కాస్త దగ్గర పడిన తర్వాత బాగా కలిపి రుచికి సరిపడా చింతపండు రసం వేసుకొని మూత పెట్టుకొని ఇది కాస్త మరిగేంత వరకు ఉంచాలి. ఇది కాస్త మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొబ్బరి పునుకులను వేసుకొని బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కాస్త దగ్గర పడేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా బొబ్బరి పునుకులు కర్రీ రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.